నీతి మాలి భోగాలు అనుభవించాలనుకోవద్దు. నా సాక్ష్యం చెడ్డగా నా పిల్లలకి చూపను. మా అమ్మ ఇలాంటి పని చేసి సంపాదించి మా కడుపులు నింపుతుంది అని చిన్నప్పటి నుంచి వాడు ఎట్ట తయారవుతాడో తెలుసా? డబ్బు సంపాదన కోసం మా అమ్మ అడుగు జారినప్పుడు అదే డబ్బు సంపాదన కోసం నేను ఏ నీచమైన పనైనా చేయడానికి వెనకాడను. ఎందుకంటే డబ్బు లేకనేగా మా అమ్మ గతి పట్టింది, కాబట్టి నేను కూడా అలానే సంపాదిస్తా. డబ్బు కావాలి, ఏ దుర్మార్గమైనా చేస్తానని వాడు సైకోగా మారిపోతాడు. కష్టమో నిష్ఠురమో, ఆకలో దప్పులో నీతి మాలి అడుగులు జారి సంపాదించేదో పిల్లల్ని బ్రతికిద్దాం అనుకోవద్దు బిడ్డ. ఆకలి దప్పులతో అవసరమైతే పస్తులతో ఉండైనా సరే, లేదా ఇలాంటి సహవాసంలో కలిసి సమస్యలు చెప్పి పొందుకోనైనా బ్రతికించడానికి ప్రయత్నించు, కానీ తప్పు చేయడానికి మాత్రం తొందరపడొద్దు. పిల్లల దగ్గర నీ సాక్ష్యం పోగొట్టుకోవద్దు. ఏ భక్తిని మొదలు పెట్టావో దేవుడు ఒక దారి నీకు చూపించేంత వరకు అదే భక్తిని, అదే భయాన్ని, అదే పరిశుద్ధతని నువ్వు మెయింటైన్ చేయి. తప్పకుండా దారి చూపిస్తాడు. దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు అన్యాయస్తుడు కాదు, దారి చూపిస్తాడు. నువ్వు ఎవరికి తల ఉంచాల్సిన అవసరం లేదు. నీ పిల్లల ముందు నీ పరువు తీసుకోవాల్సిన అవసరం లేదు. నీకోసమే నేను ఇలా చేశాను అంటే, అవసరమైతే ఆకలితో పస్తులుందామమ్మా, అలాంటి నీతిమాలిన పని వద్దమ్మా అని నీ పిల్లల చేత నువ్వు చెప్పించుకోవద్దు. మోసపు మాటలు చెప్పి, అబద్ధపు మాటలు చెప్పి, అబద్ధపు పనులు చేసి సంపాదించవచ్చు. ఆ సంపాదించిన సంపాదన ఆశీర్వాదాన్ని మాత్రం తేదు, శాపాన్నే తెచ్చిద్ది, దుఃఖాన్నే తెచ్చిద్ది, వేదన్నే మిగిల్చిద్ది. ఎందుకంటే అవతలాడు మోసపోయాడు, అవతలాడు వంచనకు గురయ్యాడు, అవతలాడు వంచనకు గురైంది. వంచనకు గురై వాళ్ళ కష్టార్జితాన్ని నీ పాలు చేశారు. అది కన్నీళ్లతో వచ్చేది నీకు ఎలా దీవెనగైద్ది? అది నీకు శాపాన్నే తెచ్చిద్ది. ప్రజెంట్ నీకు భోగాన్ని చూపించవచ్చు, కానీ టోటల్గా ముగింపు మాత్రం భయంకరమైన వేదనే. కానీ మత్తయి సువార్త 5వ అధ్యాయం